శ్రీరామనవమి నాడు జరిగే భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ఆ మరుసటి రోజు జరిగే పట్టాభిషేకానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అనుకుంటున్నా పర్ణశాలకు వెళ్లే దారిలో దెబ్బతిన్న కల్వర్టు కారణంగా ఏర్పడే అసౌకర్యం గురించి పట్టించుకోవడం లేదు. తాత్కాలికంగా వేసిన దారి వల్ల ఏర్పడే ట్రాఫిక్ ఇబ్బంది, బస్సులు నిలిచిపోయే ప్రమాదం గురించి సమీక్షలో కలెక్టర్ దృష్టికి రాకుండా R&B అధికారులు జాగ్రత్తలు పడ్డారు. ఇక సమస్యలను దాచిపెట్టుతూ ఉండడంతో అధికారులే కాంట్రాక్ట్ను కొమ్ము కాస్తున్నారనే అనుమానం బలపడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో జాతీయ రహదారి మీద ఉన్న కల్వర్టు నీరుడు గోదావరి వరదలకు కుంగిపోయింది. భద్రాచలం నుండి దుమ్ముగూడెం, చెర్ల, వెంకటాపురం మండలాలకు సరిహద్దు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్ర రాష్ట్రాలకు భారీ వాహనాలు ఈ దారినే వెళ్లాలి. అలా రోజూ వేలాదిగా చిన్నా పెద్ద వాహనాలు తిరిగే మార్గం కావటంతో కల్వర్టు కుంగగానే పక్కనే తాత్కాలికంగా ఒక కంకర రోడ్డు వేశారు. పేరుకు తాత్కాలికమే అయినా 8 నెలలుగా ఇదే కంకర రోడ్డును జాతీయ రహదారికి బదులుగా వాడుతూ వాహనాల వేగం బాగా తగ్గిపోవటానికి కారణమయ్యాయి. పైగా అక్కడ సరైన సూచిక బోర్డు లేక చీకటిలో ఇప్పటికే ఒకరు మృత్యువాత పడ్డారు. ఇద్దరికి కాళ్లు విరిగాయి. కొంతమంది తీవ్ర గాయాల పాలై మంచాన పడ్డారు. ఎన్ని జరిగినా అక్కడి అధికారులు గాని పాలకులు గాని పట్టించుకోలేదు. నమస్తే అండి, నా పేరు కొత్త మల్లేశ్వరరావు, న్యాయవాది. నేను మాది దుమ్ముగూడెం మండలం, సీతారాంపురం. ఈ గత 8 నెలల నుంచి తూరుబాక గ్రామంలో ఏదైతే కల్వర్టు రిపేర్కి వచ్చిందో దాని గురించి ఏ ఒక్క అధికారి కూడా పూర్తి స్థాయిలో పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక్కడ రెగ్యులర్గా కొన్ని వందల వెహికల్స్ భద్రాచలం టు చెర్ల, పర్ణశాల ఇక్కడ పుణ్యక్షేత్రం ఉంది కాబట్టి ఇంకా వెహికల్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో మన కలెక్టర్ గారు కానీ లేదా పాలకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇటువైపు సీతకన్ను వేసి చూస్తున్నారే తప్ప దీని గురించి పూర్తి స్థాయిలో ఏదైనా మరమ్మతులు చేయించి లేదా కొత్త కల్వర్టు చేపిద్దామనే ఆలోచన అయితే లేదు. ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు విరివిగా వాహనాలతో వెళ్తుండడం వల్ల దుమ్ము ధూళి కళ్ళల్లోకి వెళ్ళి ఆస్తమాకి సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి మన కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ శాశ్వతమైన పరిష్కారం చూపించాలని మన ప్రజల తరపున నేను కోరుతున్నానండి. ఇసుక లారీల వలన వచ్చే దుమ్ము ధూళి ఇక్కడ సమస్యలను మరింత పెంచుతూ వస్తోంది. ముందు వెళ్లే వాహనాలు కూడా కనబడక మరిన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తూరుబాక పంచాయతీ అయితే కనీసం నీళ్లు చల్లి దుమ్ము లేవకుండా చూడాలన్న ధ్యాస కూడా లేకుండా పనిచేస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా పర్ణశాల సందర్శించే భక్తులను దృష్టిలో పెట్టుకునైనా గ్రామ పంచాయతీ చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్తులు కోరుకుంటున్నారు. నవమి కార్యక్రమాన్ని పురస్కరించుకొని పర్ణశాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి దీనిపై శాశ్వత పరిష్కారం జరపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. తూరుబాక గ్రామ పంచాయతీ కూడా స్పందించాలి. ఎందుకంటే డైవర్షన్ రోడ్డుపై వాటర్ ట్యాంకులతోటి నీరు తడిపినట్టయితే దుమ్ము ధూళి లేకుండా కొంతవరకు ప్రయాణికుల ఇబ్బందిని గురికాకుండా కాపాడవచ్చు. ఎందుకంటే నవమి దృష్ట్యా ఈ ప్రధాన రహదారి వద్ద అనేక వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని పంచాయతీ పాలకవర్గం కూడా దీనిపై స్పందించాలని చెప్పేసి తూరుబాక గ్రామం తరపున నేను కోరుతా ఉన్నాను. భద్రాద్రి రామాలయానికి వచ్చిన వాళ్లు పర్ణశాల వెళ్లాలంటే ఈ దారినే వెళ్లాలి. అందుకే శ్రీరామనవమి ఏర్పాట్లు సమీక్షించిన జిల్లా కలెక్టర్ కూడా పర్ణశాల భక్తుల సౌకర్యాల గురించి మాట్లాడారు. భద్రాచలం ఆర్డీఓ ఆఫీసులో జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ స్వయంగా పర్ణశాలకు వెళ్లే భక్తుల గురించి ప్రస్తావించారు. అదే సమయంలో ఆ దారిలో ఆర్టీసీ బస్సులకు కూడా ఈ దెబ్బతిన్న రోడ్డు సమస్య అవుతుందనే విషయం ప్రస్తావనకు వచ్చింది. అయినా సరే